సముద్రం. సముద్రం అంత ప్రేమ, గవ్వ అంత మనసు. సముద్రం అంత ప్రేమ, గవ్వ అంత మనసులో ఎలా దాగి ఉంటుంది? కొన్ని చోట్లకి మనం వెళ్ళడానికి ప్రత్యేకమైన కారణం ఉండదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనసు ఎందుకు రావాలనుకుందో అప్పుడు అర్థమవుతుంది. ఈరోజు నేను అలాంటి ఒక అందమైన చోటికి వచ్చాను. చలనం లాగుతున్నప్పుడు ఫీలింగ్ కాదు. సముద్రం దగ్గర నిలబడి చూస్తుంటే ఎవరూ మనతో మాట్లాడటం లేదు. కానీ ప్రతి అల మన మనసుతో మాట్లాడుతుంది. ఆ అలల శబ్దంలో ఒక ప్రశాంతత ఉంది. ప్రశాంతతలో ఒక అర్థం ఉంది. అర్థంలో ఒక జీవితం దాగి ఉంది. అలలు ఎప్పుడూ ఆగవు. ఒకటి వెళ్తే మరొకటి వస్తూనే ఉంటుంది. అలానే మన జీవితం కూడా అంతే. ఒక సమస్య ముగిసిందనుకుంటే మరొక సమస్య వస్తుంది. ఒక బాధ తగ్గించాలనుకుంటే మరొక సవాలు ఎదురవుతుంది. కానీ సముద్రం ఒక విషయం నేర్పుతుంది. అలలు ఎంత వచ్చినా సముద్రం తన అందాన్ని ఎప్పుడూ కోల్పోదు. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు మన విలువలు, మన మంచితనం, మన కళలు, మన ఆశయాలు ఎప్పుడూ కోల్పోకూడదు. ఎందుకంటే కష్టాలు శాశ్వతం కాదు. కానీ మన ధైర్యం మాత్రమే మనతో శాశ్వతంగా ఉంటుంది. మనదే ఈ సముద్రం అంతా మనదే. ఈ ఇసుక చూడండి, ప్రతి అల వచ్చినప్పుడు దానిపైన కొత్త గుర్తు వేసి వెళ్తుంది. కొన్ని గాయాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. మరికొన్ని ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ మరొక అల వచ్చినప్పుడు పాత అడుగులు మాయమైపోతాయి. అదే మన జీవితం కూడా. గతాన్ని పట్టుకొని ఉంటే కొత్త దారులు కనిపించవు. పాత బాధలు మోస్తూ ఉంటే కొత్త సంతోషాలు మన దగ్గరికి రావు. కొన్ని జ్ఞాపకాలు సముద్రంలోనికి తీసుకొని ఇవ్వాలి. అప్పుడే మన మనసు ఎంతో తేలిక అవుతుంది. బోర్డర్కి వెళ్ళి బీచ్, నాగా బీచ్. సముద్రం చాలా పెద్దది. మన సమస్యలు దాని ముందు చాలా చిన్నవి. కొన్నిసార్లు మనం ఎక్కువగా ఆలోచించేది అసలు పెద్ద విషయాలే కాదు. మన భయాలే వాటిని పెద్దగా మారుస్తాయి. ఇక్కడికి వచ్చాక ఒక విషయం అర్థమైంది. ప్రశాంతత అనేది కొనుక్కునేది కాదు. అది మనసు ఒప్పుకున్నప్పుడు వచ్చే అనుభూతి. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా అందంగా కనిపిస్తాయి. నీటిని గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది జారిపోతుంది. జీవితం కూడా అలాగే. కొన్ని విషయాలను బలవంతంగా పట్టుకొని ఉండకూడదు. కొంతమంది మనసులు, కొన్ని అవకాశాలు, కొన్ని క్షణాలు వచ్చి వెళ్ళిపోతాయి. వాటిని ఆపలేం, కానీ వాటిని అందంగా గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం ఒంటరితనం కాదు. అది మన మనసుతో మాట్లాడుకునే సమయం. రోజంతా ప్రపంచం కోసం పరిగెత్తే మనం ఒక్కరోజైనా మన కోసం ఆగాలి. ఎందుకంటే అలసిపోయేది మన శరీరం మాత్రమే కాదు, మన మనసు కూడా. మనసుకు కూడా కొంచెం ప్రశాంతత, కొంచెం నిశ్శబ్దం అవసరం. ఈదాలనుకుంటే ఈదట్లేదు. దేవుడు ఎంత అద్భుతాన్ని సృష్టిస్తాడని ఇదే ఫస్ట్ నాకు తెలిసొచ్చింది ఇప్పుడే. ఇంత అద్భుతాన్ని సృష్టించాడు ఆ దేవుడు అని. బట్టలైతే తడిచిపోయింది మొత్తం. ట్యాక్సీలు కూడా ఎలా చేయడం కానీ ట్యాక్సీలో కూడా పడుతున్నాయి. చిన్న చిన్న షిప్పులు, అవి చాలా పెద్ద భారీ సంఖ్యలో ఉన్నాయి. పెద్దది చిన్న షిప్పులాగా దూరంగా చూస్తే ఆకాశం, సముద్రం కలిసినట్టుగా కనిపిస్తాయి. నిజానికి అవి ఎప్పటికీ కలవు. కొన్ని కళలు దూరం నుంచి అందంగా కనిపిస్తాయి. వాటిని చేరుకోవాలంటే సమయం, సహనం, ప్రయత్నం ఈ మూడు కావాలి. ఫిషింగ్కి వెళ్ళి ఒక్క రోజులో ఏదీ మారదు. షార్క్లు పెడతాం. కానీ ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నం ఒకరోజు పెద్ద విజయంగా మారుతుంది. ప్రతిరోజు మనం చేసే శబ్దాలు ఒకరోజు నిశ్శబ్దంగా మారుతుంది. కానీ మిగిలేది మాత్రం మనం ఎలా జీవించామన్న జ్ఞాపకం మాత్రమే. అందుకే డబ్బు సంపాదించండి, కలలు కనండి, కష్టపడండి,
విజయం కోసం ప్రయత్నించండి, కానీ ప్రశాంతంగా నవ్వడం, ప్రశాంతంగా జీవితాన్ని ఆనందించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సముద్రం లాంటి మనసు ఉంటే అలలు ఎంత పెద్దవి వచ్చినా జీవితం మాత్రం అందంగానే ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది. గుడ్ బై, సీ యూ. మళ్ళీ ఇలాంటి సముద్రాన్ని చూస్తామో లేదో తెలియదు. ఈ సముద్రాన్ని దగ్గర రావటం మొదటిసారి చాలా అంటే చాలా బాగుంది. చూసినా కదా అలల్ని మన పైకి ఎలా నడుతుందో సముద్రం చూస్తున్నాం కదా. ఈ సముద్రానికి కాకపోతే ఇంకో సముద్రానికి పోతాం కదా, అందుకే అలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీ. ఈసారి చేపలు పట్టడానికి ఖచ్చితంగా మనం పోవాలి. ఒక బోట్లో ఒక పడవలో చేపలు పట్టడానికి వెళ్దాం. పెద్ద పెద్ద షాకులు పడదాం, పెద్ద పెద్ద షాకులు. ఈ సముద్రం లోతంతా మనకు అవసరం లేదు. సముద్రం లోతంతా ఏ సముద్రం అయినా సరే మనం ఇదే ఏరోప్లేన్. సముద్రం పైన ఏరోప్లేన్ ఎగురుతుంటే అంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు. మన జీవితాలు కూడా ఇలాంటి సముద్రం లాంటిది కాదు, ఇసుక లాంటిది. సముద్రం వచ్చి మన జీవితాలను తుడుచుకుపెడుతుంది. అంతేనా? తుడిచేస్తుంది మన జీవితాలని, వచ్చి సముద్రం తుడిపేస్తుంది మన జీవితాలు. రియల్ లైఫ్లో కూడా చీకటి పడుతున్న సమయంలో ఒక సాంగ్. ఏ పాట? అనిత, ఓ అనిత, అందమైన అనిత, సముద్రం లేనిదే మన ప్రేమ లేనిదమ్మ అనిత. సముద్రం అనిత ప్రేమ, నా ప్రేమ సముద్రం లాంటిది. సముద్రం వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుందా అంటే మళ్ళీ వస్తుంది, పోతూ ఉంటుంది. అదే అనిత ప్రేమ, నా ప్రేమ. అలాంటి అనిత ప్రేమ. అనిత 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 నీకోసం ఒక మంచి గవ దొరికింది, రెడ్డి గవ. అనిత ఎవరు అన్నట్టు ఓ పాటలు. అనిత గోవా గవా గవా. అనిత 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 ఒక మంచి రాయి దొరికింది, మొక్క పెడతా వచ్చినట్టు తలకాయ. ఇంత పాటు గవ దొరికింది, ఇంత పాటు గిఫ్ట్ ఇస్తాను. రెడ్ కలర్ గవ కనపడుతుంది. చీకటి పడుతుంది. మళ్ళీ ఇంకో అందమైన ప్రయాణంలో కలుద్దాం. అంతవరకు మీ జీవితం కూడా ప్రతి ఒక్క అలల కొత్త ఆశను తీసుకురావాలి. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సెలవు.